జన్మించడం కంటే కూడా ఏది మేలు అంటున్నాడు? మరణించడమే మేలు అంటున్నాడు. ఇదేంటండి, మరణించడం మేలేంటి? అసలు చచ్చిపోవడం మేలా? ఇప్పుడు నీలమ్మ గారు చనిపోయారు, మేలా మనకి? మనం అనుకుంటాం మేలా ఏంటి, ఆవిడ చనిపోతే మేలు అంటున్నారు ఏంటి అని అంటాం. కానీ మేలు. క్రైస్తవుడు తన బ్రతుకును కాపాడుకొని చక్కగా ప్రవర్తన దిద్దుకొని దేవునిలో చనిపోయిన వాడికి అది మేలే. ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకంటే త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే తపన మనకు ఉండాలి క్రైస్తవులుగా. క్రైస్తవులే కాదు, ఎవరైనా సరే. ప్రభు అందరికీ రక్షకుడు కదా. ఆయన లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చాడు, లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి వచ్చాడు కదా. మనం అందరం పాపులమే, కానీ ఇంకా ప్రభువుని ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ప్రభువుని తెలుసుకోవాలి, అందరూ కూడా రక్షణలోనికి రావాలి, మంచి పేరుతో మంచి ప్రవర్తనతో బ్రతకాలి, చక్కగా ప్రభు సన్నిధికి చేరాలనేది దేవుని ప్రణాళిక. ఆయన కనికరించకుండా బ్రతికేస్తావు కదా, జ్ఞాపకం చేసుకో ఒకసారి అన్నాడు. రివెంజ్ చేసుకో అని అన్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్టు అక్కడి వారు మా యొద్దకు దాటి పోజాలకుండునట్లు మాకును మీకును మహా అగాధం ఉన్నదని చెప్పాను. ఇప్పుడు అనుకోవచ్చు మనం, అయితే మనం అందరం ఒక్కడే ఉంటాం అన్నమాట. ఎవరు? భక్తులు, భక్తిహీనులు కూడా ఒక్క దగ్గరే ఉంటే మాత్రం వెంటనే అవతలకు దూకేయచ్చు కదా. అవునయ్యే, అవకాశం ఉంది కదా, దూకేయచ్చు. అక్కడికి దూకేయచ్చు. అయిపోయింది మరి, 2 నిమిషాలు అయిపోయింది, దూకేయచ్చు అని అనుకుంటారు. కానీ నీకు అతనికి మధ్యలో ఏముంది? పెద్ద అగాధం. ఇంకా అందులో పడిపోతే ఇక ఆగమైపోవడమే అనమాట. అర్థమైందా? ఆ అగాధం ఉంది, అందుకని మీరు వెళ్ళలేరు. మీరు అక్కడ ఇక్కడికి, ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి వీలేదు. కానీ ఒకరినొకరు చూసుకుంటాం. చూసారా? అయ్యో తను చెప్పింది కానీ నేను వెళ్ళలేదు అని అనుకుంటాం. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే ఏమనుకుంటాం? నేను ఆ రోజు మంచిగా బ్రతకబట్టే కదా నా దేవుని దగ్గరికి చేరాను అనుకుంటాం. అవునా? చూడండి, అయిపోయింది, నేను ముగిస్తాను. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు పోజాలకుండినట్లు మన మధ్య అగాధం ఉంది, మీ మధ్య అగాధం ఉంది అని చెప్తున్నాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వాని పంపవాలని నేను వేడుకొంచున్నాను. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా అట్లయితే మంచిది అయితే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను యాతన పడ్డా పర్వాలేదు, కానీ భూమి మీద ఎవరున్నారో తెలుసా? నాకు 5 అన్నలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వాళ్ళకన్నా కొంచెం ఈ లాజరు వెళ్ళి చెప్తే కొంచెం బాగుపడతారయ్యా, కొంచెం పంపించయ్యా. ఎంత ప్రేమ అండి యాతనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళకి. మనం అనుకుంటాం చచ్చిపోయి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటాం కదా, వాళ్ళు యాతన పడుతూ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా వాళ్ళకి చెప్పయ్యా, వీళ్ళకి చెప్పయ్యా, వీళ్ళు మారట్లేదయ్యా, వాళ్ళు మారట్లేదయ్యా, నా వాళ్ళంతా ఇలా బ్రతికేస్తున్నారయ్యా అని చెప్పుకుంటారండి. అడుగుతున్నాడు, నా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం వెళ్ళి పంపియ్యా. లాజర్ని పంపిస్తే చనిపోయిన వాడు తిరిగి వెళ్ళి పంపిస్తే, అతన్ని పంపిస్తే మార్చుకుంటారయ్యా. లేదు వీల్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఏమంటున్నారు? అక్కడ ఎవరున్నారు తెలుసా? ఇతను వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, మోషే ఉన్నాడు. అంటే ఈరోజు సేవకులు ఉన్నారు. అవునా? సేవకురాండ్రు ఉన్నారు. అవునా? వాళ్ళు చెప్తారు, వినాలి, అప్పుడే బ్రతుకు మార్చుకోవాలి. ఎవరో చెప్తే నీ ఫ్యామిలీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చెబుతుంటే విని బ్రతుకు మార్చుకుంటే తప్పకుండా పరదేశకు వస్తారు. నువ్వేం టెన్షన్ పడతా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, అందుకు అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరయ్యా. ఇక్కడ నుంచి వెళ్తేనంటే లేదు కుదరదు. అంటే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ఏమర్థమైంది మీకు ధనవంతుడు లాజరు గురించి? ఈ భూమి మీద ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన దిద్దుకొని ఏ చెడుకు వెళ్లకుండా పవిత్రత, నీతి, యథార్థత, ఇంకా ఏంటి, మంచిగా బ్రతకడం, మంచి పేరు సంపాదించుకోవడం. అంటే శరీర సంబంధమైన పేరు కాదు, ప్రవర్తనతో వచ్చే పేరు ఉంటది. అవునా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు కొంతమంది పేర్లతో ఆవిడ మంచిది కాదు, గయ్యాలిది, రకరకాల పేర్లు ఉంటాయి. అవునా? మనకి అమ్మో ఎప్పుడు గునుగుడే ఆవిడ, గునుగుడు వాళ్ళు ఉంటారు, ఇంకా గయ్యాలోళ్ళు ఉంటారు, ఇలా పేర్లు ఉంటాయి. అలాగా కొంతమందిని చూసినప్పుడు చాలా మంచి ఆవిడండి అని అంటారు. ఆ పేరు కావాలంటున్నారు.
ఆ మంచి ప్రవర్తనతో వచ్చే పేరు మేలు. అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మంచి ప్రవర్తనతో, నీతితో, భక్తితో, యథార్థతతో బ్రతికితే దేవుడు నిత్య రాజ్యంలో వారిని చేర్చుకుంటాడు. మన ఆత్మ చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? బాగా బ్రతికితే పరదైస్కి వెళ్తుంది, బాగా బ్రతకకపోతే పాతాళానికి వెళ్తుంది. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అందరు ఎక్కడ ఉన్నారు? చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళు బ్రతికిన తీరును బట్టి వాళ్ళ ప్లేస్ డిసైడ్ అయ్యాయి. మనం చెప్పలేం వాళ్ళ నాన్న పరదైస్కి వెళ్ళిందని మనం చెప్పగలవా? చెప్పలేం. దేవుడు వారికి నిర్ణయించిన స్థలాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీలమ్మ గారు ఎక్కడున్నారో తన క్రియలను బట్టి పరదైస్కి వెళ్ళి ఉంటారేమో. ఎక్కడికి వెళ్ళారో మరి మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ మరణాన్ని మనసులో పెట్టుకొని బ్రతికే వారంగా, బహుభక్తితో, భయముతో ఈ జీవితాన్ని ముగించే వారంగా మనం అందరం ఉండాలి. అందరం కూడా జాగ్రత్తగా ఇక నుంచి సరిదిద్దుకొని బ్రతుకుదాం. మరి ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, నిజంగా నా తండ్రి మీరు ఎంత గొప్పవారు, ఎంత ఉన్నతులు తండ్రి. అర్హతే లేనటువంటి మాకు ఇటు భాగ్యం ఇచ్చి తండ్రి నాయన మీ మహాకృపను నాయన మా పట్ల చూపించి చక్కగా మీ విలువైనటువంటి మాటలు తండ్రి మా హృదయంలో, మా మనస్సులో పెట్టుకోవడానికి నా తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇందులో ఒకరు గొప్ప అని లేదు, ఒకరు తక్కువ అని లేదు ప్రభువా. మేమంతా మీ ఎదుట సమానము. మీ దగ్గర మేమందరం విద్యార్థినులము తండ్రి. మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నాయన ఈ దినం ఈ మాటల చేత ఎంతమంది హృదయాలను తాకారో నాకు తెలియదు ప్రభువా. మీరు కృప చూపించండి. బ్రతుకు మార్చుకొని మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మరణించిన వారిని మనస్సులో పెట్టుకోమని చెప్తున్నారు, మరణాన్ని మనస్సులో పెట్టుకోమంటున్నారు. ఈరోజు నాయన ఏదో ఒక రోజు నీలమ్మ గారు వెళ్ళిపోయారు, ఏదో ఒక రోజు మేము కూడా ఆ మరణాన్ని చూస్తాం తండ్రి. నాయన ఈ మరణం తర్వాత మరొక మరణం ఉంది. ఆ రెండవ మరణాన్ని మేము చేరకుండా మా ఆత్మను ఈ భూమి మీద ఉండగానే పరిశుద్ధంగా బ్రతికి నాయన మీకు అప్పగించుకునే వారంగా మా ఆత్మలను నాయన మాకు కృప చూపించండి, నడిపించండి. మాలో ఇంకేమైనా లుసుగులు, మాలో ఇంకేమైనా అవిధేయతలు ఉంటే సరిచేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారని నమ్ముతూ ఈ మాటలు మా అందరి హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడం మాకు నేర్పించమని, ఇదిగో నాయన మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి ఆదరణను అనుగ్రహించమని. కుటుంబాల్లో నా తండ్రి ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన తండ్రి. నాయన మరవరేని జ్ఞాపకాలు వారితో పెనవేసుకొని ఉంటాయి తండ్రి. నాయన బిడ్డలకు ఆదరణనివ్వండి. మీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది, మీ లేఖనాలే మమ్మల్ని బలపరుస్తాయి. వాటి వలన మాకు బుద్ధి, బోధ అన్ని నేర్పిస్తాయి తండ్రి. కాబట్టి మరి జాగ్రత్తతో తండ్రి మీ వాక్యాన్ని పట్టుకొని బ్రతకడం, మిగిలిన మేము నా తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకడం మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఇక ముందు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని, చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా నా తండ్రి మీ నామ మహిమార్థమే బ్రతకడానికి సహాయము చేయమని తండ్రి వేడుకుంటూ, ఏర్పాటు చేసిన కుటుంబానికి నా తండ్రి ఆదరణను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామంలో పేరు పేరు వరుసన వందనాలమ్మా.